హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'అనుకోని బంధం' పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, అన్నపూర్ణ నిలయంలో వాతావరణం పైకి ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా కనిపిస్తుంది. పగటిపూట ఆ ఇల్లు ఒక స్వర్గంలా ఉంటుంది. వెన్నెల ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి, స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం వెలిగించడంతో ఆ ఇంటి దినచర్య మొదలవుతుంది. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి పని వాళ్ళతో కలిసి అందరికీ ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేయటం, అన్నపూర్ణమ్మకు సమయానికి మందులివ్వటం, మామగారు విశ్వనాథ్ గారికి కాఫీ ఇవ్వటం, అత్తయ్య జానకి వంటలో సహాయం చేయటం. ఇలా ఇంటి బాధ్యతలన్నీ తన భుజంపై వేసుకుంది వెన్నెల. వెన్నెల రాకతో ఆ ఇంట్లో పనివాళ్ళకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఆమె ఎవరిని పనివాళ్ళ కాకుండా సొంత మనుషుల్లా పలకరిస్తుంది. అన్నపూర్ణమ్మ అయితే వెన్నెలను చూసుకుని మురిసిపోతుంది. నా అంచనా ఏమాత్రం తప్పు కాలేదు. నా ఇంటికి అచ్చమైన మహాలక్ష్మి వచ్చింది అని ఆమె మనసులో ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది. కానీ సూర్యుడు అస్తమించి చీకటి పడగానే వెన్నెల జీవితంలో అసలైన నరకం మొదలవుతుంది. రాత్రి భోజనాలు ముగిశాక తన గదిలో కడుగు పెట్టగానే ఆమె ఒక అపరిచితురాలిగా మారిపోతుంది. ఆ 4 గోడల మధ్య వెన్నెల, విక్రమ్ ఇద్దరు శత్రువుల్లా ఉంటారు. విక్రమ్ ఎప్పుడు తన ల్యాప్టాప్, ఫోన్, బిజినెస్ ఫైల్స్తో కుస్తీ పడుతూ ఉంటాడు. వెన్నెల ఒక మూలగా పడుకొని నిద్ర పట్టక కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య ఈ 20 రోజుల్లో ఒక మాట కూడా లేదు. కనీసం ఒకరి మొహం ఒకరు చూసుకున్న పాపాన పోలేదు. విక్రమ్కి మాత్రం వెన్నెల ఆ ఇంట్లో అంతలా కలిసిపోవటం, అందరి ప్రేమమానాలు పొందటం చూస్తుంటే లోపల ఎక్కడో ఒక తెలియని అసహనం మొదలైంది. ఈ అమ్మాయి ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా నటిస్తుంది? నాన్నమ్మ ముందు మంచి పేరు కొట్టేసి ఈ ఆస్తులు వాట కొట్టేయాలనా, లేక నహాన్ని దెబ్బతీయాలనా అని వాడికి వాడే రకరకాలుగా ఊహించుకుని ఆమె మీద మరింత కోపం పెంచుకుంటున్నాడు. ఒకరోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. విక్రమ్ ఎప్పట్లాగానే ట్యాబ్లో బిజినెస్ న్యూస్ చదువుకుంటూ కాఫీ తాగుతున్నాడు. అన్నపూర్ణమ్మ గొంతు సవరించుకొని, విశ్వనాథ్, పెళ్ళై 4 రోజులు కావస్తుంది. కొత్త దంపతులతో ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి. వచ్చే గురువారం చాలా మంచి ముహూర్తం ఉందట. పంతులు గారితో మాట్లాడి అన్ని సిద్ధం చేయండి. మన బంధువులందరినీ, నీ వ్యాపార మిత్రులను కూడా పిలుద్దాం. విక్రమ్ పెళ్లి హడావిడిగా జరిగింది కాబట్టి ఈ వ్రతానికైనా అందరినీ పిలిచి ఘనంగా భోజనాలు పెడదాం అంతన నిర్ణయం చెప్పింది. ఆ మాట వినగానే విక్రమ్ ట్యాబ్ కింద పెట్టి కోపంగా పైకి చూశాడు. నానమ్మ, మళ్ళీ పూజలు వ్రతాలు ఏంటి? నాకేమో ఆఫీస్లో తీరిక లేదు. అయినా పెళ్లి చేసుకోమన్నావు, చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ తంతు ఎందుకు? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. నాకిప్పుడు ముంబై క్లయింట్స్తో చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి అని చిరాకు పడ్డాడు. అన్నపూర్ణమ్మ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, వ్యాపారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చురా, కానీ ఇంటికి కోడలు వచ్చినప్పుడు చేయవలసిన శాస్త్రాలు చేయకపోతే దోషం. నువ్వు కాదనడానికి వీల్లేదు. గురువారం ఉదయం నువ్వు వెన్నెల పూజలో కూర్చోవలసిందే అని కరాఖండిగా చెప్పేసింది. విశ్వనాథ్ కల్పించుకుని, అవును విక్రమ్, అమ్మ చెప్పింది కరెక్టే. బంధువులంతా వస్తారు. నువ్వు లేకపోతే బాగుండదు. ఒక పూట ఆఫీస్కి సెలవు పెట్టు అని సర్ది చెప్పాడు. విక్రమ్ పళ్ళు కొరుక్కుంటూ అక్కడి నుండి కోపంగా లేచి వెళ్ళిపోయాడు. వ్రతంలో వెన్నెల పక్కన కూర్చోటం వాడికి ఏమాత్రం ఇష్టం లేదు. అందరి ముందు ఒక ఆదర్శ దంపతుల్లా నటించడం వాడికి అసహ్యంగా అనిపిస్తుంది. ఎలాగైనా సరే ఈ వ్రతం నుండి తప్పించుకోవాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. కారు ఎక్కగానే తన పిఏకి ఫోన్ చేసి, రాహుల్, వచ్చే బుధవారం రాత్రికి నాకు ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. గురువారం రోజంతా నేను ఢిల్లీలో ఉండేలా ఒక ఫేక్ మీటింగ్ షెడ్యూల్ క్రియేట్ చేయి. ఎవరికైనా సరే ఆ మీటింగ్ వల్లే నేను అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చిందని చెప్పు, అర్థమైందా అని ఆర్డర్ వేశాడు. కానీ గురువారం ఇంట్లో అని పిఏ ఏదో చెప్పబోతూ ఉండగా, జస్ట్ డూ వాట్ ఐ సే అని గట్టిగా అరిచి ఫోన్ కట్ చేశాడు విక్రమ్. వాడి ప్లాన్ ప్రకారం ఇంట్లో వాళ్ళకేమీ చెప్పకుండా బుధవారం రాత్రి అర్జెంట్ పని అని చెప్పి ఢిల్లీ చెక్కేయాలి. అప్పుడు వాళ్ళు వ్రతం చేసుకుంటారో మానేస్తారో వాళ్ళ ఇష్టం. బుధవారం రాత్రి ఇల్లంతా పూలతో, మామిడి తోరణాలతో కలకల్లాడుతుంది. బంధువులు ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. వెన్నెల ఎంతో ఉత్సాహంగా పనులన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. రాత్రి 9 గంటల సమయంలో విక్రమ్ హడావిడిగా ఇంట్లోకి వచ్చాడు. చేతిలో ఒక చిన్న ట్రావెల్ బ్యాగ్ ఉంది. హాల్లో బంధువులతో మాట్లాడుతున్న విశ్వనాథ్ విక్రమ్ చేతిలో బ్యాగ్ చూసి, ఏంట్రా విక్రమ్, ఆ బ్యాగ్?
ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు. అందరు విక్రమ్ వైపు చూశారు. విక్రమ్ ముఖంలో ఎలాంటి బెదురు లేకుండా, నాన్న, ఢిల్లీలో ఒక క్లయింట్తో చాలా పెద్ద ఇష్యూ అయింది. నేను ఇప్పుడు వెళ్ళకపోతే మన కంపెనీకి 100 కోట్ల నష్టం వస్తుంది. అందుకే అర్జెంటుగా బయలుదేరుతున్నాను అని అన్నాడు. వెంటనే అన్నపూర్ణమ్మ కంగారుగా అక్కడికి వచ్చి, రేపు మీ వ్రతం పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? వాళ్ళకేమన్నా చెప్పు, రేపు పూజయ్యాక వెళ్ళు, బంధువులంతా వస్తున్నారు, నువ్వు లేకపోతే పరువు పోతుంది అని బతిమలాడింది. నానమ్మ, అర్థం చేసుకో, అక్కడ 100 కోట్ల డీల్ ఆగిపోయేలా ఉంది. నా వల్ల కాదు. నా జీవితం కన్నా నీకు ఈ పూజలే ముఖ్యమా? మీ పూజ ఏదో మీరు చేసుకోండి, నేను వస్తున్నాను అని చెప్పి ఎవరి మాట వినకుండా విక్రమ్ తన కారెక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అన్నపూర్ణమ్మ అవమానంతో కుంగిపోయింది. బంధువుల ముందు తల తీసేసినట్టయింది. ఆమెకు ఆయాసం రావటం మొదలైంది. ఛాతి పట్టుకుని సోఫాలో కూలబడిపోయింది. అత్తయ్య, ఏమైంది అత్తయ్య అంటూ జానక్ కంగారుగా పరిగెత్తుకొచ్చింది. విశ్వనాథ్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. వంటగదిలో ఉన్న వెన్నెల బయటకు వచ్చి ఈ దృశ్యం చూసి షాక్ అయింది. పరిగెత్తుకుంటూ వచ్చి అన్నపూర్ణమ్మ కాళ్ళు పట్టుకుని, అమ్మమ్మ, ఏమైంది? మంచినీళ్లు తాగండి అంటూ నీళ్లు తాగించింది. అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లతో, నా పరువు తీశారు తల్లి, బంధువులందరి ముందు నన్ను తలెత్తుకోకుండా చేశాడు, నా మాటకు ఈ ఇంట్లో విలువ లేకుండా పోయింది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ దృశ్యం చూసి వెన్నెల గుండె తరుక్కపోయింది. విక్రమ్ అహంకారం, మొండితనం ఒక వృద్ధురాలి ప్రాణాలతో ఆడుకుంటుందని ఆమెకు అర్థమైంది. విక్రమ్ తనను దూరం పెట్టిన ఆమె ఏనాడు బాధపడలేదు. కానీ తనను నమ్మి ఇంటికి తెచ్చుకున్న అన్నపూర్ణమ్మ కన్నీళ్లు చూసి ఆమె రక్తం మరిగిపోయింది. మరుసటి రోజు ఉదయం వ్రతం ఏర్పాట్లు లాగే ఉన్నాయి. కానీ ఎవరి ముఖాల్లోనూ ఆనందం లేదు. డాక్టర్ వచ్చి అన్నపూర్ణమ్మకి బీపీ, షుగర్ చెక్ చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పారు. బంధువులంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కోట్లు ఉంటే ఏం లాభం, పెళ్ళై నెలకే వ్రతంలో భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు అని గుసగుసలాడుతున్నారు. అలాంటి సమయంలో వెన్నెల చాలా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. పట్టుచీర కట్టుకుని పూజ గదిలోకి వెళ్ళి పంతులు గారితో మాట్లాడింది. పంతులు గారు, మా ఆయనకు అనుకోని ఆపద రావటంతో పని మీద బయటకు వెళ్లారు. కానీ వ్రతం ఆగిపోకూడదు కదా, ఆయన స్థానంలో నేను ఒక భార్యగా పూజలో కూర్చుంటాను. స్వామివారి ఆశీస్సులు ఆయనకు కూడా అంతాయి అని చెప్పి అందరి ముందు తానొక్కతే ఆ వ్రతంలో కూర్చుంది. వెన్నెల చేసిన ఆ పనికి బంధువుల నోళ్లు మూతపడ్డాయి. జానకి, విశ్వనాథుల కళ్ళల్లో వెన్నెల పట్ల ఉన్న గౌరవం 100 రెట్లు పెరిగింది. పక్క గదిలో పడుకున్న అన్నపూర్ణమ్మకు ఈ విషయం తెలిసి వెన్నెల పెద్దరికాన్ని, ఇంటి పరువు నిలబెట్టిన తీరును తలుచుకుని మనసులోని చేతులెత్తి దండం పెట్టుకుంది. పూజ పూర్తయింది. బంధువులంతా భోజనాలు చేసి వెళ్ళిపోయారు. ఆ రాత్రి 10 గంటలకు విక్రమ్ తిరిగి వచ్చాడు. తాను అనుకున్నట్టుగా వ్రతం చెడగొట్టానన్న ఆనందం వాడి మొహంలో ఉంది. ఇంట్లో కడుగు పెట్టగానే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో ఎవరు లేరు. సూట్ కేసుతో నేరుగా తన గదిలోకి వెళ్ళాడు. గత్తలుపు తీయగానే లోపల వెన్నెల వాడి కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంది. ఎప్పుడు భయంగా తలదించుకుని ఉండే వెన్నెల కళ్ళల్లో ఈరోజు ఒక భయంకరమైన కోపం కనిపిస్తుంది. ఆమె చూపులు కత్తుల్లా విక్రమ్ని గుచ్చుకున్నాయి. విక్రమ్ ఆమెను లైట్ తీసుకుంటూ తన కోట్ తీసి సోఫా మీద వేసి, ఏంటి అలా చూస్తున్నావు? నీ పూజలన్నీ బాగా జరిగాయా? ఏదేమైనా నా ప్లాన్ వర్కౌట్ అయింది. కనీసం ఇప్పటికైనా నా దారికి అడ్డు రావటం మానుకోండి అంటూ వెటకారంగా అన్నాడు. అంతే. వెన్నెల కోపంగా ముందుకు నడిచి విక్రమ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది. ఏంటి మీ ఉద్దేశం? ఒక వృద్ధురాలి మనసును గాయపరిచి బంధువుల ముందు ఆమెను అవమానించి చాలా గొప్ప కార్యం సాధించానని విర్రవీగుతున్నారా? మీకు ఆస్తులు ఉండొచ్చు, పొగరు ఉండొచ్చు, కానీ మనిషిగా మీకు ఉండవలసిన కనీస బాధ్యత, సంస్కారం శూన్యం. వెన్నెల నోటి నుండి అలాంటి మాటలు వస్తాయని విక్రమ్ కళ్ళు కూడా ఊహించలేదు. వాడి అహంకారం దెబ్బతింది. కళ్ళు ఎర్రబడ్డాయి. షటప్, హౌ డేర్ యూ టాక్ టు మీ లైక్ దట్? నా ఇంట్లో ఉంటూ నన్నే ప్రశ్నిస్తావా? నీకు నా గురించి ఏమీ తెలియదు. నా లిమిట్స్ దాటితే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి అని గట్టిగా అరిచాడు విక్రమ్. కానీ వెన్నెల మాత్రం భయపడలేదు. ఒక అడుగు ముందుకు వేసి మరింత ధైర్యంగా సమాధానమిచ్చింది. మీరు అరిస్తే భయపడడానికి నేను మీ ఆఫీస్లో ఎంప్లాయీని కాదు. నా గురించి మీరు ఏమైనా చేసుకోండి, నాకు భయం లేదు.
కాని మీరు నిన్న చేసిన పనికి అన్నపూర్ణమ్మ గారి గుండె ఎంత తల్లడిల్లిందో తెలుసా? ఆవిడ వయసు ఆరోగ్యం గురించి కనీసం ఆలోచించారా? ఆమెకేమైనా జరిగి ఉంటే ఆ పాపం ఎవరిది? మీ అహంకారాందా లేక మీ పట్టింపులదా? విక్రమ్ ఒక క్షణం స్థానమైపోయాడు. అన్నపూర్ణమ్మ ఆరోగ్యం అనగానే వాడి గుండెలో ఏదో తెలియని వణుకు మొదలైంది. వెన్నెల కంటిన్యూ చేసింది. నాకు తెలుసు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నన్ను మీ భార్యగా అంగీకరించే మనసు మీకు లేదు. నేనెప్పుడు మీ దగ్గర నా హక్కుల కోసం పోరాడలేదు. పోరాడను కూడా. మీరు నన్ను ఈ 4 గోడల మధ్య ఎంత హింసిస్తున్నా, ఎంత అవమానించినా నేను భరిస్తాను. కానీ ఆ ఇంటి బయట మీరు అన్నపూర్ణమ్మ గారికి మనవడు. ఆమె ఆస్తి కంటే ఎక్కువ ప్రేమిస్తుంది మిమ్మల్ని. మీ మీద ఆమెకున్న నమ్మకాన్ని, ప్రేమను ఇలా రోడ్డున పడేయకండి. నన్ను బాధ పెట్టాలని ఆమెను బలి చేయకండి. దయచేసి ఆ ముందు ఒక మంచి మనవడిగా నటించడానికైనా ప్రయత్నించండి. వెన్నెల గొంతులో కోపం కన్నా ఆవేదన ఎక్కువగా ఉంది. ఆమె కళ్ళల్లో ఆ కన్నీళ్లు తన కోసం కాదని, తన నాయనమ్మ కోసమని విక్రమ్కి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు లేని పూజలో నేనొక్కదాన్నే కూర్చున్నాను. ఎందుకో తెలుసా? నా పరువు పోతుందని కాదు, మీ వల్ల ఆ ఇంటి పరువు బజార్న పడకూడదని, బంధువుల ముందు అన్నపూర్ణమ్మ గారు తలదించుకోకూడదని. నా గురించి నాకేం వద్దు. కానీ ఆమెను మాత్రం ఇకపై బాధ పెట్టకండి. గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళి తన మంచం మీద పడుకొని కప్పుకుంది వెన్నెల. గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. విక్రమ్ అలాగే నిలబడిపోయాడు. వాడి మెదడు మొద్దుబారిపోయింది. ఇన్నాళ్ళు వాడు చూసిన ప్రపంచం వేరు. అక్కడ డబ్బే అన్నిటినీ శాసిస్తుంది. కానీ మొదటిసారి ఒక అమ్మాయి తన తప్పును ఎత్తి చూపిస్తూ తన కుటుంబ పరువును నిలబెట్టిందని తెలుసుకుని వాడి అహంకారం పటాపంచలైంది. తన నాయనమ్మ పట్ల తాను ఎంత బాధరాహిత్యంగా ప్రవర్తించానో వాడికి నెమ్మదిగా అర్థమవుతుంది. తన్ని అంతలా ద్వేషిస్తున్న తన కుటుంబం పరువు కోసం, తన నాయనమ్మ ఆరోగ్యం కోసం వెన్నెల పన్న తపన విక్రమ్ మనసును బలంగా తాకింది. నిజంగానే ఈ అమ్మాయికి డబ్బు మీద ఆశ లేదా? నా కుటుంబం అంటే ఇంత ప్రేమ అన్న ప్రశ్నలు వాడి బుర్రను తొలిచేస్తున్నాయి. వెన్నెల వైపు చూశాడు. అప్పటికే ఆమె నిద్రలోకి జారుకుంది. లేదా నిద్రపోతున్నట్లు నటిస్తుంది. కానీ ఆమె చెప్పిన ప్రతి మాట వాడి చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఆ రాత్రి విక్రమ్కి నిద్ర పట్టలేదు. మొదటిసారి తనలో తాను ఒక సంఘర్షణను ఎదుర్కొంటున్నాడు. రాత్రి జరిగిన ఆ తీవ్రమైన సంఘర్షణ తర్వాత తెల్లవారింది. సూర్యుడి కిరణాలు కిటికీ అద్దాలను చీల్చుకుని లోపలికి వస్తున్నాం. ఆ గదిలో మాత్రం ఏదో తెలియని గంభీరమైన నిశ్శబ్దం అలుముకొని ఉంది. విక్రమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రాత్రంతా వాడికి సరిగ్గా నిద్రపట్టలేదు. మెదడంతా ఒకటే ఆలోచన. వెన్నెల అడిగిన ప్రశ్నలు వాడి చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉన్నాయి. మీకు ఆస్తులు ఉండొచ్చు, పొగరు ఉండొచ్చు, కానీ మనిషిగా మీకు ఉండవలసిన కనీస బాధ, సంస్కారం శూన్యం. ఈ మాటలు వాడి అహాన్ని పదే పదే గిల్లుతున్నాయి. విక్రమ్ లేచి కూర్చుని గదంతా చూశాడు. వెన్నెల గదిలో లేదు. అప్పటికే ఆమె స్నానం చేసి పూజ ముగించుకుని కిందకు వెళ్ళిపోయి ఉంటుందని వాడికి అర్థమైంది. మంచం మీద ఆమె పడుకున్న వైపు అంత చాలా నీట్గా సర్ది ఉంది. రాత్రి తను అంతలా అరిచినా, కళ్ళల్లో నీరు తిరుగుతున్నా ఆ అమ్మాయి చూపించిన ధైర్యం విక్రమ్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒక సాధారణ పల్లెటూరు పిల్ల నా ఇంట్లో, నా గదిలో, నా కళ్ళల్లోకి చూసి నన్నే ప్రశ్నించిందా? నా తప్పుని ఎత్తి చూపించిందా అని మనసులో అనుకున్నాడు. కానీ ఎక్కడొక మూల ఆమె చెప్పిన దాంట్లో 100% నిజం ఉందని వాడి అంతరాత్మ చెబుతుంది. విక్రమ్ బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. చల్లటి నీళ్లు వాడి శరీరాన్ని తాకుతున్నా మనసులో మాత్రం రాత్రి తన నాయనం పడ్డ వేదన, ఆమె ఆరోగ్యం గురించిన భయం రగులుతూనే ఉన్నాయి. కేవలం వెన్నెల మీద కోపంతో, ఆమెను అవమానించాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో తను ఎంత నీచంగా ప్రవర్తించాడో వాడికిప్పుడు మెల్లగా అర్థమవుతుంది. స్నానం ముగించుకుని ఎప్పట్లాగే సూట్ వేసుకుని కిందకు వచ్చాడు విక్రమ్. డైనింగ్ హాల్లో వాతావరణం రోజులా లేదు. ఎప్పుడు నవ్వులతో, పలకరింపులతో ఉండే ఆ ఇల్లు రోజు శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తుంది. అన్నపూర్ణమ్మ గారు వీల్ చైర్లో కూర్చుని ఉన్నారు. ఆ ముఖంలో తీవ్రమైన నీరసం, కళ్ళల్లో తీరని బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. జానకి ఆమెకు మెల్లగా జావ తాగిస్తుంది. విశ్వనాథ్ గారు సీరియస్గా పేపర్ చూస్తున్నారు. కానీ ఆయన దృష్టి పేపర్ మీద లేదు. విక్రమ్ మెట్లు దిగి వస్తూ ఉండగానే అందరి చూపులు వాడి మీద పడ్డాయి. కానీ ఎవరూ పలకరించలేదు. విక్రమ్ వెళ్ళి తమ కుర్చీలో కూర్చున్నాడు.
వంటగదిలోంచి వెన్నెల బయటకు వచ్చింది. ఆమె చేతిలో విక్రమ్ కోసం రోజు తెచ్చే కాఫీ కప్పు లేదు. బదులుగా కేవలం ఒక ప్లేట్లో ఇడ్లీలు పెట్టి తీసుకువచ్చి మౌనంగా వాడి ముందు పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కనీసం వాడి ముఖం కూడా చూడకుండా తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. వెన్నెల ప్రవర్తనలో ఆ మార్పు విక్రమ్కి కొత్తగా అనిపించింది. రోజు అయితే వాడు వద్దంటున్నా సరే నవ్వుతూ వడ్డించేది. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లో ఆరాధన లేదు, భయం లేదు, కేవలం ఒక రకమైన శూన్యం, నిర్లిప్తత ఉన్నాయి. నాన్నమ్మ అని మెల్లగా పిలిచాడు విక్రమ్. అన్నపూర్ణమ్మ వాడి వైపు చూడలేదు. జానకి చేతిలో ఉన్న జావా గ్లాసును పక్కన నెట్టి, నన్ను గదిలోకి తీసుకువెళ్ళి జానకి, నాకిక్కడ ఉండాలని లేదు. కొందరి మొహాలు చూస్తే నా రక్తం మరిగిపోతుంది అంది వణుకుతున్న గొంతుతో. ఆ మాటలు విక్రమ్ గుండెను కోసేసినట్లయ్యాయి. వాడి జీవితంలో నానమ్మ అంటే ప్రాణం. ఆవిడ ఎప్పుడు వాణ్ణి పల్లెత్తు మాట కూడా అనలేదు. అలాంటిది వాడి ముఖం చూడ్డానికి ఇష్టపడడం లేదంటే తను ఎంత పెద్ద తప్పు చేశాడో వాడికి పూర్తిగా అర్థమైంది. వెంటనే విక్రమ్ కుర్చీలోంచి లేచి వెళ్ళి అన్నపూర్ణమ్మ కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు. ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నన్ను క్షమించు నాన్నమ్మ, ప్లీజ్. నా వల్ల తప్పు జరిగింది. నేను కేవలం బిజినెస్ టెన్షన్లో అలా బిహేవ్ చేశాను. నీ ఆరోగ్యం కంటే, నీ పరువు కంటే నాకేది ముఖ్యం కాదు. నన్ను క్షమించు అని నిజాయితీగా కళ్ళలో నీళ్లతో వేడుకున్నాడు విక్రమ్. అన్నపూర్ణమ్మ వాడి చేతులను విడిపించుకుని, నాకు క్షమాపణ చెప్పకు విక్రమ్. నేను ఈ ఇంటికి పెద్ద దిక్కును. నా పరువు, నా వయస్సు, నా బంధువుల ముందు నా స్థాయి అన్నీ నిన్న నా గుమ్మం దాటి రోడ్డున పడ్డాయి. నువ్వు సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోగానే నా ప్రాణం పోయినంత పనైంది. బంధువులంతా నన్ను చూసి నవ్వుకున్నారు. నా మనవడు నా మాట వినలేదని, నా కోడలికి ఈ ఇంట్లో స్థానం లేదని గుసగుసలాడారు. ఆ క్షణంలో నా గుండె ఆగిపోయి ఉంటే బాగుండనిపించింది అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. విక్రమ్ తలదించుకున్నాడు. వాడికేం మాట్లాడాలో అర్థం కావటం లేదు. విశ్వనాథ్ కల్పించుకుని, అవును విక్రమ్, నువ్వు చేసిన పనికి ఈ ఇంటి పరువు గంగలో కలిసిపోయేదే. కానీ ఆ పరిస్థితుల్లో మమ్మల్ని, ఈ ఇంటి పరువును కాపాడింది ఎవరో తెలుసా? నీ భార్య వెన్నెల. నువ్వు వదిలేసి వెళ్ళినా తను ఏడుస్తూ కూర్చోలేదు. బంధువుల ముందు నీ పరువు తీయలేదు. ఎంత ధైర్యంగా వెళ్ళి ఆ పూజలో తనొక్కతే కూర్చుంది. ఇంటి కొడలుగా తన బాధ నెరవేర్చింది. ఆ అమ్మాయి లేకపోతే నిన్న మా పరిస్థితి ఏమయ్యేదో నాకు ఊహించడానికి భయంగా ఉంది అన్నాడు తీవ్రమైన స్వరంతో. అన్నపూర్ణమ్మ మళ్ళీ కంటిన్యూ చేస్తూ, నువ్వు కోర్టు సంపాదించుకుండొచ్చు విక్రమ్, కానీ నిన్న నా కోడలు సంపాదించిన గౌరవం ముందు నీ కోర్టులో ఒక లెక్క కాదు. ఆ పల్లెటూరి పిల్ల దగ్గర ఉన్న సంస్కారం, కుటుంబం పట్ల ఉన్న ప్రేమ నీ ఇంగ్లీష్ చదువులకు, నీ వ్యాపారాలకు ఎప్పటికి రావు. నువ్వు క్షమాపణ చెప్పవలసింది నాకు కాదు, నీ భార్యకు. ఆమె ఇంటి పరువు నిలబెట్టిన మహాలక్ష్మి అని చెప్పి వీల్ చైర్ను వెనక్కి తిప్పుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. విక్రమ్ అక్కడే అలా మోకాళ్ళ మీద కూర్చుని ఉండిపోయాడు. వాడి మెదడు మొద్దుబారిపోయింది. విశ్వనాథ్, జానకి కూడా వాడిని ఏమనకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. డైనింగ్ హాల్లో విక్రమ్ ఒక్కడే మిగిలాడు. వంటగది గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా వింటున్న వెన్నెల మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్ లేచి నిలబడి వంటగది వైపు చూశాడు. వెన్నెల తన పనిలో తన నిమగ్నమై ఉంది. ఆమెలో ఎలాంటి గర్వం లేదు. చూసావా, నేను నీ కుటుంబాన్ని ఎలా కాపాడానో అన్న అహంకారం ఆ ముఖంలో లేదు. కేవలం ఒక బాధను నిర్వర్తించిన ప్రశాంతత మాత్రమే ఉంది. విక్రమ్కి మొదటిసారి వెన్నెల మీద ఒక తెలియని గౌరవం ఏర్పడింది. ఇన్నాళ్ళు ఆమెను ఒక బరువులా, తన జీవితంలోకి బలవంతంగా వచ్చిన ఒక శనిలాగా చూశాడు. కానీ ఇప్పుడు ఆమె ఇంటి నిలబెట్టే ఒక స్తంభంలా వాడికి కనిపిస్తుంది. వాడి అహంకారం నెమ్మదిగా కరుగుతుంది. కాందాన్ని బయటకు అంగీకరించే ధైర్యం వాడికి ఇంకా రాలేదు. మధ్యాహ్నం 2 గంటలు. విక్రమ్ తన ఆఫీస్లో ఉన్నాడు. ఎప్పుడు బిజినెస్ ఫైల్స్, మీటింగ్స్, ఫోన్ కాల్స్తో క్షణం తీరిక లేకుండా ఉండే విక్రమ్ ఈరోజు మాత్రం తన క్యాబిన్లో సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. వాడి ముందున్న ల్యాప్టాప్లో స్క్రీన్ సేవర్ తిరుగుతుంది. వాడి దృష్టి దాని మీద లేదు. మనసంతా ఉదయం ఇంట్లో జరిగిన సంఘటన చుట్టే తిరుగుతుంది. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు, నీ భార్యకు. అన్నపూర్ణమ్మన్న మాటలు వాడి మెదడును తొలిచేస్తున్నాయి. తన సెక్రటరీ రాహుల్ లోపలికొచ్చి, సార్ 3 గంటలకు జపానీస్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది.
బోర్డ్ రూమ్ రెడీ చేయమంటారా అని అడిగాడు. విక్రమ్ ఆలోచనలోంచి బయటకు వచ్చి, ఆ మీటింగ్ క్యాన్సిల్ చేయి రాహుల్. వాళ్ళను రేపు రమ్మని చెప్పు. నాకీరోజు ఏ మీటింగ్స్ వద్దు అని అన్నాడు. రాహుల్ ఆశ్చర్యపోయాడు. విక్రమ్ లాంటి వర్కహాలిక్ ఒక మీటింగ్ క్యాన్సిల్ చేయటం వాడి 10 ఏళ్ల కెరియర్లో ఇదే తొలిసారి. ఓకే సార్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. విక్రమ్ తన ఫోన్ తీసి ఒక నెంబర్కి కాల్ చేశాడు. హలో డాక్టర్ కృష్ణ, నేను విక్రమ్ని మాట్లాడుతున్నాను. మీరు ఈ సాయంత్రం ఒకసారి మా ఇంటికి రాగలరా? మా నాన్నమ్మకు నిన్నటి నుంచి కొంచెం స్ట్రెస్గా ఉంది. బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది. మీరు ఒకసారి పర్సనల్గా చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అని ఫోన్ కట్ చేశాడు. డాక్టర్ కృష్ణ నగరంలోని అత్యుత్తమ కార్డియాలజిస్టు. ఆయన్ను ఇంటికి రప్పించడం అంటే మామూలు విషయం కాదు. కానీ విక్రమ్ తన నాయనమ్మ ఆరోగ్యం పట్ల తీసుకున్న జాగ్రత్త అది. అలాగే ఎప్పుడు రాత్రి 11 గంటలకు కానీ ఇంటికి రాని విక్రమ్ ఈరోజు సాయంత్రం 5 గంటలకే ఆఫీస్ నుండి బయలుదేరాడు. సాయంత్రం 6 గంటలు. అన్నపూర్ణ నిలయంలో అందరు హాల్లో కూర్చుని ఉన్నారు. అన్నపూర్ణమ్మ మంచం మీద పడుకుని ఉంది. వెన్నెల ఆమె పక్కనే కూర్చుని ఆమె కాళ్ళు నొక్కుతూ మెల్లగా మాట్లాడుతుంది. సరిగ్గా అప్పుడే విక్రమ్ డాక్టర్ కృష్ణతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. విక్రమ్ ఇంత త్వరగా రావటం, పైగా డాక్టర్ని తీసుకురావటం వాళ్ళకు నమ్మశక్యంగా లేదు. నానమ్మ, డాక్టర్ గారు వచ్చారు. ఒకసారి నిన్ను చెక్ చేస్తారు అంటూ దగ్గరకు వచ్చాడు విక్రమ్. డాక్టర్ కృష్ణ అన్నపూర్ణమ్మకు చెక్ చేయడం ప్రారంభించాడు. బీబీ పల్సు, ఈసీజీ అన్ని చూశాడు. ఏం భయపడవలసిన పనిలేదు విక్రమ్ గారు, కేవలం మానసిక ఒత్తిడికి గురయ్యారు. అయితే ఈ వయసులో ఇలాంటి ఒత్తిడి మంచిది కాదని చెప్పి పక్కనే ఉన్న వెన్నెల వైపు తిరిగాడు. అమ్మాయి, నిన్న రాత్రి మీరు ఆవిడకిచ్చిన ఫస్ట్ ఎయిడ్ సమయానికి వేసిన టాబ్లెట్స్ వల్ల ఆవిడ చాలా త్వరగా కోలుకున్నారు. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇలాంటి కోడలు ఉండటం నిజంగా ఈ ఇంటి అదృష్టం అని వెన్నెల్ని మెచ్చుకున్న డాక్టర్. ఆ మాటలకు విక్రమ్ వెన్నెల వైపు చూశాడు. వెన్నెల తలదించుకొని నెమ్మదిగా నవ్వింది. ఆ నవ్వులో ఎలాంటి గర్వం లేదు. కేవలం బాధలు నెరవేర్చిన సంతృప్తి ఉంది. విక్రమ్ మనసులో ఆమె పట్ల గౌరవం మరింత పెరిగింది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ అన్నపూర్ణమ్మ దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎలా ఉంది నాన్నమ్మ? ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగాడు ప్రేమగా. అన్నపూర్ణమ్మ ముఖంలో కొద్దిగా కోపం తగ్గినట్టు అనిపించింది. తన మనవడు తన కోసం డాక్టర్ని తీసుకురావటం, ఇంత త్వరగా ఇంటికి రావటం చూసి ఆ మనసు కరిగింది. నేను బాగున్నానరా విక్రమ్, నాకేమీ కాలేదు. కానీ నా ప్రాణం ఈ ఇల్లు, ఈ పరువు, దాన్ని జాగ్రత్తగా చూసుకో అంది మెల్లగా. విక్రమ్ తలూపి వెన్నెల వైపు చూశాడు. కాని వెన్నెల వాడి కళ్ళు కలపకుండా నేను వెళ్ళి డాక్టర్ గారు రాసిన మందులు తీసుకువస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విక్రమ్కి అర్థమైంది వెన్నెల తన్నింకా క్షమించలేదని. ఆమె మౌనం వాడిని మరింత బాధిస్తుంది. రాత్రి 10 గంటలు. అందరూ భోజనాలు ముగించుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. విక్రమ్ తన గదిలోకి వచ్చాడు. అప్పటికి వెన్నెల ఒక మూల సోఫాలో కూర్చుని ఒక పుస్తకం చదువుకుంటుంది. విక్రమ్ లోపలికి రాగానే ఆ పుస్తకం మూసేసి మెల్లగా వెళ్ళి తన మంచం మీద పడుకోవడానికి సిద్ధమైంది. విక్రమ్ తన కోట్ తీసి హ్యాంగర్ తగిలించాడు. గదిలో వాతావరణం చాలా సైలెంట్గా ఉంది. ఇద్దరి మధ్య ఒక అదృశ్యమైన గోడ ఇంకా అలాగే ఉంది. కానీ ఈరోజు ఆ గోడను బద్దలు కొట్టాలని విక్రమ్ నిర్ణయించుకున్నాడు. వాడు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి వెన్నెల పడుకున్న మంచం దగ్గర నిలబడ్డాడు. వెన్నెల కళ్ళు మూసుకుని ఉంది. కానీ ఆమె నిద్రపోలేదని వాడికి తెలుసు. వెన్నెల అని నెమ్మదిగా పిలిచాడు. వెన్నెల ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. విక్రమ్ తన దగ్గర నిలబడి ఉండటం చూసి ఆమె కొంచెం కంగారు అనిపించింది. లేచి కూర్చుంది. విక్రమ్ గొంతు సవరించుకున్నాడు. వాడి జీవితంలో ఎవరికి సారీ కానీ థ్యాంక్స్ కానీ చెప్పటం అలవాట్లేదు. అది వాడి అహంకారానికి విరుద్ధం. కానీ ఈరోజు వాడి అహంకారం కన్నా ఆమె చేసిన మేలు పెద్దదిగా కనిపించింది. నిన్న పూజలో కూర్చున్నందుకు, నానమ్మ ఆరోగ్యం గురించి కేర్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ అని చాలా నెమ్మదిగా కానీ స్పష్టంగా చెప్పాడు విక్రమ్. ఆ ఒక్క మాట వినగానే వెన్నెల కళ్ళు ఆశ్చర్యంగా విప్పార్లాయి. సాక్షాత్తు విక్రమ్ ఏమాత్రం గర్వం లేకుండా తల వంచుకుని తనకు థ్యాంక్స్ చెప్పటం ఆమె ఊహించలేదు. కానీ ఆమె వెంటనే కరిగిపోలేదు. తన ఆత్మాభిమానాన్ని చంపుకుని ఆయన అహానికి బానిస కాలేదు. వెన్నెల చాలా ప్రశాంతంగా గంభీరంగా బదిలిచ్చింది. నాకు మీ థ్యాంక్స్ అక్కర్లేదండి.
నేను ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత నెరవేర్చాను. ఈ ఇంటికి ఏ కష్టం వచ్చినా అది నా కుటుంబం మీద పడిన కష్టంగానే భావిస్తాను. మీరు నన్ను మీ భార్యగా ఒప్పుకోకపోయినా పర్లేదు. కానీ మీ కుటుంబం పట్ల, ముఖ్యంగా అన్నపూర్ణమ్మ గారి పట్ల ఇకపై ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించకండి. అదే మీరు నాకిచ్చే అతి పెద్ద బహుమతి అని చెప్పి మళ్ళీ పడుకుని అటువైపు తిరిగి కప్పుకుంది. విక్రమ్ అలాగే నిలబడిపోయాడు. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ, ఆమె ఆలోచనలో ఉన్న పరిణితి వాణ్ణి కట్టిపడేశాయి. ఒక అమ్మాయి ఇంత గొప్పగా ఎలా ఆలోచించగలదు? తన స్వార్థం చూసుకోకుండా నన్ను పెళ్లి చేసుకుని ఈ నరకం అనుభవిస్తూ కూడా నా కుటుంబం బాగుండాలని ఎలా కోరుకోగలదు అని మనసులో అనుకున్నాడు. వాడు నెమ్మదిగా వెళ్ళి తన సోఫా కమ్ బెడ్ మీద పడుకున్నాడు. లైట్స్ ఆఫ్ చేశాడు. కానీ ఈరోజు వాడి మనసులో ఆందోళన లేదు, కోపం లేదు. వెన్నెల పట్ల ఒక చిన్న ఆరాధన, ఒక గౌరవం అప్పుడే మొలకెత్తు ఉన్నాయి. తన ఇష్టం లేకుండా తన జీవితంలోకి వచ్చిన ఆ అనుకోని బంధం ఇప్పుడు తను పూర్తిగా మార్చేసే దిశగా అడుగులు వేస్తుందని వాడికి నెమ్మదిగా అర్థమవుతుంది. రోజులు గడుస్తున్నాయి. విక్రమ్ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు వస్తున్నాయి. ఉదయం వెన్నెల వడ్డించే కాఫీని కాదనకుండా సైలెంట్గా తాగుతున్నాడు. ఆమె ఎదురు పడినప్పుడు ముఖం తిప్పుకోవడం లేదు. ఇంట్లో వాళ్ళతో, ముఖ్యంగా నాయనమ్మతో గడిపే సమయాన్ని కాస్త పెంచాడు. ఈ మార్పులన్నీ జానకి, విశ్వనాథ్ గమనిస్తూనే ఉన్నారు. వెన్నెల రాకతో తమ కొడుకు మనిషిలా మారుతున్నాడని వాళ్ళెంతో సంతోషిస్తున్నారు. కానీ వెన్నెల మనసులో మాత్రం విక్రమ్ పట్ల ఉన్న అభిప్రాయం ఇంకా మారలేదు. ఆయన కేవలం నానమ్మ కోసం నటిస్తున్నాడని ఆమె అనుకుంటుంది. ఇలా ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితంలోకి మరో చిన్న తుఫాన్ రాబోతుంది. విక్రమ్ కంపెనీకి సంబంధించిన ఒక పెద్ద గ్రాండ్ పార్టీ జరగబోతుంది. ఆ పార్టీలో నగరంలోని బడా బడా వ్యాపారవేత్తలు, వాళ్ళ భార్యలు రాబోతున్నారు. ఆ పార్టీకి విక్రమ్ తన భార్యగా వెన్నెలను తీసుకెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు ఉదయం విక్రమ్ తన ఆఫీస్ క్యాబిన్లో కూర్చుని ఒక ముఖ్యమైన ఫైల్ చూస్తున్నాడు. అప్పుడే వాడి పిఏ రాహుల్ లోపలికి వచ్చాడు. సార్, మన కంపెనీ రీసెంట్గా ముంబైలో సాధించిన గ్లోబల్ టెక్ ప్రాజెక్టు సక్సెస్ అయిన సందర్భంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రేపు రాత్రి తాజ్ హోటల్లో ఒక పెద్ద గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీకి నగరంలోని టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్, పొలిటీషియన్స్, ప్రెస్ వాళ్ళందరూ వస్తున్నారు. ఇది కపుల్స్ పార్టీ సార్. మీ పెళ్ళయ్యాక జరుగుతున్న మొదటి అఫీషియల్ పార్టీ కాబట్టి మేడం గారిని కూడా తప్పకుండా తీసుకురావాలని బోర్డు మెంబర్స్ కోరుతున్నారు అని చెప్పారు రాహుల్. ఆ మాట వినగానే విక్రమ్ చేతిలో ఉన్న పెన్ను ఆగిపోయింది. ఫైల్ మూసేసి దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. కార్పొరేట్ పార్టీలు, అక్కడి వాతావరణం, అక్కడ మాట్లాడే ఇంగ్లీషు, వాళ్ళు వేసుకునే మోడర్న్ డ్రెస్సులు, ఇవన్నీ విక్రమ్కి కొట్టిన పిండి. కాని వెన్నెల, ఆమె ప్రపంచం అమీర్పేటలోని ఒక చిన్న పెంకుటిల్లు. ఆమెకు తెలిసింది తెలుగు చీరకట్టు సాంప్రదాయం. అలాంటి వాతావరణంలోకి వెన్నెలను తీసుకువెళ్తే తను ఇబ్బంది పడుతుందేమో. పైగా అక్కడున్న వాళ్ళంతా చాలా గర్విష్ఠులు. స్టేటస్ చూసి మనుషులను అంచనా వేసేవాళ్ళు. వెన్నెల అమాయకత్వాన్ని చూసి ఎవరైనా అవమానిస్తే తన పరువు ఏమవుతుంది? నానం పరువు కోసం, నా కుటుంబం కోసం తను నా వ్రతంలో కూర్చుంది. ఇప్పుడు నా స్టేటస్ కోసం నేను ఆమెను ఆ పార్టీకి తీసుకెళ్లాలా? ఒకవేళ తను అక్కడ ఏదైనా పొరపాటు చేస్తే ప్రెస్ వాళ్ళు హైలైట్ చేస్తారు. వద్దు, వెన్నెల్ని పార్టీకి తీసుకువెళ్ళకపోవడమే మంచిది అని తనలో తాను నిర్ణయించుకున్నాడు విక్రమ్. రాత్రి 8 గంటలు. విక్రమ్ ఇంటికి వచ్చేసరికి వెన్నెల డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ భోజనాలు వడ్డిస్తుంది. అన్నపూర్ణమ్మ గారు చాలా సంతోషంగా ఉన్నారు. రాకన్నా, ఈరోజు వెన్నెల నీకు ఇష్టమైన పన్నీర్ బటర్ మసాలా చేసింది, చేయి కడుక్కొనిరా అని పిలిచింది అన్నపూర్ణమ్మ. విజయ్ భోజనాన్ని కూర్చున్నాడు. వెన్నెల వాడికి వడ్డిస్తూ ఉంటే వాడు ఆమె వంక ఓరకంట చూశాడు. ఈ విషయం ఆమెకెలా చెప్పాలి? తను రానని చెబితే నానమ్మ ఒప్పుకోదు. కాబట్టి ఆమె చేతే రానని చెప్పించాలి అనుకున్నాడు. భోజనాలు ముగిశాక ఇద్దరు గదిలోకి వచ్చారు. వెన్నెల పడుకోవడానికి సిద్ధమవుతూ ఉండగా విక్రమ్ గొంతు సవరించుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. వెన్నెల, ఒక నిమిషం ఇలా కూర్చో అని అన్నాడు. వెన్నెల ఆశ్చర్యంగా వాడి వైపు చూసి మంచం చివరన కూర్చుంది. రేపు రాత్రి తాజ్ హోటల్లో మా కంపెనీ తరపున ఒక పెద్ద సక్సెస్ పార్టీ ఉంది. దానికి నగరంలో పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వస్తారు. అది కపుల్స్ పార్టీ కావడంతో నిన్ను కూడా తీసుకురమ్మన్నారు అని ఆగాడు విక్రమ్. వెన్నెల కళ్ళల్లో చిన్న కంగారు కనిపించింది.
పెద్ద పెద్ద హోటల్స్, పార్టీలు అంటే ఆమెకు చాలా భయం. విక్రమ్ కంటిన్యూ చేశాడు. చూడు, ఆ పార్టీ వాతావరణం నీకేమాత్రం సెట్ కాదు. అక్కడంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. వాళ్ళ కల్చర్ వేరు, నీ కల్చర్ వేరు. నువ్వు అక్కడికి వచ్చి ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. పైగా ఎవరైనా నిన్ను ఏమైనా అంటే నువ్వు తట్టుకోలేవు. అందుకే రేపు ఉదయం నానమ్మ దగ్గర నీకు తలనొప్పిగా ఉందని పార్టీకి రాలేనని చెప్పు. నేను మేనేజ్ చేస్తాను అని సూటిగా చెప్పాడు. ఆ మాటల్లో విక్రమ్ తన పరువు గురించి ఆలోచిస్తున్నాడో లేక తన ఇబ్బంది గురించి ఆలోచిస్తున్నాడో వెన్నెలకు స్పష్టంగా అర్థమైంది. ఆయన స్థాయికి నన్ను భార్యగా అందరికి పరిచయం చేయడానికి ఆయన సిగ్గుపడుతున్నారు. నేను ఆయనకు ఒక అవమానంగా కనిపిస్తున్నాను అని వెన్నెల మనసు గాయపడింది. కాని దాన్ని బయటకు చూపించలేదు. అలాగేనండి, నాకు కూడా అలాంటి పార్టీలకు రావటం ఇష్టం లేదు. నేను రేపు అమ్మమ్మ గారితో నాకు ఒంట్లో బాలేదని చెబుతాను. మీరొక్కరే వెళ్ళండి అని చాలా ప్రశాంతంగా చెప్పి అటు తిరిగి పడుకుంది. విక్రమ్ ఆమె వైపు చూశాడు. ఆమె ఒప్పుకున్నందుకు సంతోషపడాలో, ఆ మౌనంలో ఉన్న బాధను చూసి ఫీల్ అవ్వాలో వాడికి అర్థం కాలేదు. తన పని సులువైందని సరిపెట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం వెన్నెల అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ, నాకు రాత్రి నుండి విపరీతమైన తలనొప్పిగా ఉంది. ఈరోజు సాయంత్రం పార్టీకి నేను రాలేను. మీరేం అనుకోకండి అని అబద్ధం చెప్పింది. కాని అన్నపూర్ణమ్మ గారి కళ్ళు చాలా చురుకైనవి. ఆమె వెన్నెల ముఖంలోకి చూసి అసలు విషయం పసిగట్టింది. అలాగా, సరే, నువ్వు వెళ్ళు, నేను విక్రమ్తో చెబుతానులే అని అంది. విక్రమ్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా అన్నపూర్ణమ్మ వాణ్ణి పిలిచింది. విక్రమ్, రాత్రి పార్టీకి వెన్నెల రావటం లేదట కదా అంది కాస్త సీరియస్గా. అవును నానమ్మ, తనకి తలనొప్పిగా ఉందట. నేనొక్కనే వెళ్తాను అన్నాడు విక్రమ్ క్యాజువల్గా. అన్నపూర్ణమ్మ వాడి దగ్గరకు వచ్చి, చూడు విక్రమ్, నాకు ఆ పిల్ల తలనొప్పి అబద్ధమని తెలుసు. నువ్వే ఆమెను వద్దని చెప్పి ఉంటావని కూడా తెలుసు. నీకు నీ భార్య నలుగురిలో పరిచయం చేయటానికి నామోషిగా ఉందేమో, కానీ ఆమె ఈ ఇంటి మహాలక్ష్మి. విక్రమ్ గ్రూప్ కోడలు. ఆమె నీ వెనుక కాదు, నీ పక్కన నడవాలి. ఈరోజు పార్టీకి నువ్వు వెన్నెలను తీసుకెళ్ళకపోతే ఇక జీవితంలో నా ముఖం చూడకు అని కరాఖండిగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్కేం చేయాలో పాలుపోలేదు. నాయనం మాటకెదురు చెప్పలేడు. కోపంగా గదిలోకి వెళ్ళి వెన్నెల్ని చూశాడు. నాన్నమ్మ వదల్లేదు. నువ్వు రెడీ అవ్వు, సాయంత్రం పార్టీకి ఇద్దరం వెళ్తున్నాం అని చిరాగ్గా చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెన్నెలకు భయంగా ఉంది. తను అసహించుకునే భర్తతో కలిసి పరిచయం లేని ప్రపంచంలోకి ఎలా అడుగు పెట్టాలో అర్థం కాలేదు. కాని అత్తయ్య జానకి వచ్చి ఆమెకు ధైర్యం చెప్పింది. వెన్నెల, నువ్వు ఇంటి కోడలివి, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నీకు ఇష్టమైన చీర కట్టుకో, నేను నీకు అలంకరిస్తాను అని అంది. సాయంత్రం 7 గంటలు. విక్రమ్ బ్లాక్ కలర్ టక్సికో సూట్లో చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యాడు. హాల్లో వెన్నెల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మెట్ల మీద అలికిడి అవ్వటంతో పైకి చూశాడు. విక్రమ్ కళ్ళలానే ఆగిపోయాయి. వెన్నెల మెట్లు దిగి వస్తుంది. ఆమె ఇలాంటి మోడ్రన్ డ్రెస్ వేసుకోలేదు. ముదు నీలం రంగు కంచిపట్టు చీర కట్టుకుంది. దానికి మ్యాచింగ్గా టెంపుల్ డిజైన్ ఉన్న బంగారు వడ్డానం, మెడలో ఒకే ఒక డైమండ్ నెక్లెస్, చెవులకు బుట్టలు పెట్టుకుంది. జుట్టును చక్కగా ముడివేసి చిన్న మల్లెపూల మాల పెట్టుకుంది. ముఖాన చిన్న కుంకుమ పెట్టి ఇలాంటి భారీ మేకప్ లేదు. అచ్చం గుళ్ళో ఉన్న దేవతల ఎంత హుందాగా రాయల్గా ఉంది. విక్రమ్ ఆమెను అలా చూస్తూ 2 క్షణాలు మైమర్చిపోయాడు. నిజంగా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉందా? ఇన్ని రోజులు నేనెందుకు గమనించలేదు అని వాడి మనసులో చిన్న అలజడి రేగింది. కాని వెంటనే తేరుకొని తన ఫీలింగ్స్ని దాచుకున్నాడు. లేట్ అవుతుంది పదా అని మాత్రం అన్నాడు. ఇద్దరు కారులో బయలుదేరారు. కారులో నిశ్శబ్దం. వెన్నెల గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె వణుకుతున్న చేతులను విక్రమ్ గమనించాడు. రిలాక్స్, అక్కడ ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే స్మైల్ ఇచ్చి వదిలేయి, నేను చూసుకుంటాను అన్నాడు కాస్త నెమ్మదైన గొంతుతో. వెన్నెల తల ఊపింది. తాజ్ హోటల్ బ్యాంక్వెట్ హాల్. పార్టీ అప్పటికే మొదలైంది. హాల్ అంతా కలర్ఫుల్ లైట్స్, వెస్ట్రన్ మ్యూజిక్, చేతులు డ్రింక్స్ పట్టుకుని మాట్లాడుకుంటున్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు. ఆడవాళ్లు చాలామంది డిజైనర్ గౌన్లు, స్లీవ్లెస్ డ్రెస్సుల్లో ఉన్నారు. విక్రమ్ కారు పోర్టికోలో ఆగ్గానే ప్రెస్ వాళ్ళు కెమెరాతో రెడయ్యారు. విక్రమ్ కిందకు దిగి కార్ 2 వైపుకు వెళ్ళి డోర్ తీశాడు. వెన్నెల మెల్లగా కిందకు దిగింది. ఆమె కాలు కింద పెట్టగానే ఒకసారిగా కెమెరా ఫ్లాష్లు మెరిశాయి.
విక్రమ్ గ్రూప్ యజమాని భార్యను చూడాలని అందరూ ఉత్కంఠంగా చూశారు. కాని వెన్నెలు చూడగానే చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. ఒక మోడ్రన్ అమ్మాయిని కాకుండా ఇంత ట్రెడిషనల్ అమ్మాయిని విక్రమ్ పెళ్లి చేసుకున్నాడా అని గుసగుసలాడుతున్నారు. విక్రమ్ వెన్నెలు తీసుకుని హాల్ లోపలికి వెళ్ళాడు. చాలా మంది వ్యాపారవేత్తలు వచ్చి విక్రమ్కి కంగ్రాట్స్ చెబుతున్నారు. విక్రమ్ వారిని వెన్నెలకు పరిచయం చేస్తున్నాడు. వెన్నెల అందరికీ చాలా మర్యాదగా 2 చేతులు జోడించి నమస్తే చెబుతుంది. ఆమె ప్రవర్తన కొంతమందికి నచ్చినా చాలా మందికి వింతగా అనిపించింది. అక్కడొక మూల విక్రమ్ కంపెనీకి పాత రైవలైన సిద్ధార్థ్, వాడి భార్య సోనియా నిలబడి ఉన్నారు. సోనియా ఎప్పుడు తన ఫ్యాషన్ స్టేటస్ గురించి గొప్పలు చెప్పుకునే రకం. వెన్నెలను చూడగానే ఆమెలో ఒక రకమైన ఈర్ష, చిన్నచూపు కలిగాయి. హాయ్ సిద్ధార్థ్, లుక్ ఎట్ హర్. విక్రమ్ ఏంటి ఒక పల్లెటూరు పిల్లని తెచ్చి ఈ హై క్లాస్ పార్టీలో పెట్టాడు. కనీసం డ్రెస్ సెన్స్ కూడా లేదు. లెట్స్ గో హ్యావ్ సమ్ ఫన్ అంటూ సోనియా చేతిలో డ్రింక్ గ్లాస్తో వెన్నెల వైపు నడిచింది. ఆ సమయంలో విక్రమ్ ఒక ఇన్వెస్టర్తో కొద్దిగా దూరంగా మాట్లాడుతూ ఉన్నాడు. వెన్నెల ఒక టేబుల్ దగ్గర ఒంటరిగా నిలబడి ఉంది. సోనియా వెన్నెల దగ్గరకు వచ్చి పైనుండి కిందకు ఒక లుక్ వేసింది. హాయ్, ఐఆమ్ సోనియా, సిద్ధార్థ్ వైఫ్, అండ్ యూ మస్ట్ బి వెన్నెల రైట్ అని చాలా స్టైలిష్గా ఇంగ్లీష్లో అడిగింది. వెన్నెల చిరునవ్వుతో నమస్కారం అండి, నా పేరు వెన్నెల అని తెలుగులో చెప్పింది. సోనియా వెటకారంగా నవ్వింది. ఓ, సో నీకు ఇంగ్లీష్ రాదన్నమాట. కనీసం హిందీ? నో, దర్ సో సాడ్. విక్రమ్ లాంటి బిజినెస్ ఐకాన్కి భార్యగా ఉండాలంటే ఇలా ట్రెడిషనల్ చీరలు కట్టుకుని గుడికి వెళ్ళినట్టు వస్తే సరిపోదు డార్లింగ్. యూ నీడ్ టు మ్యాచ్ హీ స్టాండర్డ్స్. ఈ పార్టీలో ఎవరు నీలాగా డ్రెస్ చేసుకోలే చూసావా? డోంట్ యూ ఫీల్ అవుట్ ఆఫ్ స్పేస్ అని ఇంగ్లీష్ హిందీ కలిపి వెన్నెలను అవమానించేలా మాట్లాడింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇది గమనిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దామని మెల్లగా వాళ్ళ వైపు చూస్తున్నారు. దూరం నుండి విక్రమ్ కూడా సోనియా వెన్నెల దగ్గర నిలబడ్డం చూశాడు. సోనియా క్యారెక్టర్ వాడికి తెలుసు. తను ఖచ్చితంగా వెన్నెల్ని ఇన్సల్ట్ చేస్తుందని వాడికి అర్థమైంది. కంగారుగా వెన్నెల దగ్గరకు అడుగులు వేశాడు. కాని విక్రమ్ అక్కడికి చేరుకునే లోపే వెన్నెల ఇచ్చిన సమాధానం వాడి అడుగులు ఆగిపోయేలా చేసింది. వెన్నెల ముఖంలో ఏమాత్రం భయం లేదు, కళ్ళల్లో నీళ్ళేవు. చాలా ప్రశాంతంగా అందరికీ వినపడేలా స్పష్టమైన స్వరంతో సోనియా కళ్ళలోకి చూస్తూ మాట్లాడింది. సోనియా గారు, నాకు ఇంగ్లీష్ వచ్చు, కానీ నా మాతృభాషలో పలకరించడం నా గర్వకారణం. మీరన్నట్టు నీ విక్రమ్ గారి స్థాయికి సరిపోనని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, స్థాయి అనేది మనం వేసుకునే బట్టల్లోనూ మనం మాట్లాడే పరాయి భాషలోనూ ఉండదు. మన క్యారెక్టర్లో, మనం ఇతరులకు ఇచ్చే గౌరవంలో ఉంటుంది. హాల్ అంతా సైలెంట్ అయిపోయింది. వెన్నెల మాటలకు అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. వెన్నెల కంటిన్యూ చేసింది. ఈ పార్టీకి నేను చీర కట్టుకుని వచ్చాను ఎందుకంటే ఇది నా సంస్కృతి. నేను ఈ చీరలో ఒక భార్యగా, ఒక ఇంటి కోడలుగా నా గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నాను. మోడర్న్గా ఉండటం అంటే పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా ఫాలో అవ్వటం కాదు, మన మూలాలను మర్చిపోకుండా ఉండటం. నాకు నా భర్త అంటే గౌరవం, ఆయన కుటుంబం అంటే ప్రాణం. అంతకు మించి నాకు వేరే ఏ స్టాండర్డ్స్ అక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అని చిన్న చిరునవ్వుతో ముగించింది. సోనియా ముఖం పాలిపోయింది. ఆమె చేతిలో డ్రింక్ గ్లాస్ వణుకుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా వెన్నెల మాట్లాడిన తీరుకు, ఆమె ఆత్మవిశ్వాసానికి మనసులోని చప్పట్లు కొట్టారు. కొంతమంది సీనియర్ వ్యాపారవేత్తలు వెల్ సెడ్, షీ హాస్ ట్రూ క్లాస్ అని మెచ్చుకున్నారు. విక్రమ్ ఇదంతా విన్నాడు. వాడికి నమ్మశక్యం కావటం లేదు. తను ఏ అమ్మాయికి ఇంగ్లీష్ రాదని, కల్చర్ తెలియదని చిన్నచూపు చూశాడు. అదే అమ్మాయి ఈరోజు ఒక 100 మంది హైక్లాస్ సొసైటీ ముందు తన సంస్కారంతో, తన ఆత్మవిశ్వాసంతో వాడి పరువును ఆకాశానికి ఎత్తింది. ఆ క్షణంలో విక్రమ్కి వెన్నెల మీద జాలి కలగలేదు. బదులుగా ఎనలేని గర్వం కలిగింది. ఎస్, షీఈ్ మై వైఫ్ అన్న గర్వం వాడి నరనరాల్లో ప్రవహించింది. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అందరి ముందు వెన్నెల భుజం మీద చెయ్యి వేశాడు. ఆ స్పర్శలో ఒక భరోసా ఉంది, ఒక అంగీకారం ఉంది. వెన్నెల ఉలిక్కిపడి విక్రమ్ వైపు చూసింది. ఇన్నాళ్ళు తనను దూరం పెట్టిన భర్త అందరి ముందు తనను హత్తుకున్నట్టుగా భుజం మీద చేయి వేయటం ఆమె కొత్తగా అద్భుతంగా అనిపించింది. విక్రమ్ సోనియా వైపు చూసి చాలా కోల్డ్గా అన్నాడు. సోనియా, నా భార్య చెప్పింది విన్నావుగా. షీ డజంట్ నీడ్ టు మ్యాచ్ మై స్టాండర్డ్స్ బికాస్ షీ ఈజ్ మై స్టాండర్డ్. తన సంస్కారమే నాకు శ్రీరామ రక్ష.
దయచేసి ఇకపై నా భార్యతో మాట్లాడే ముందు నీ లిమిట్స్లో ఉండు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ దెబ్బతో సోనియా, సిద్ధార్థ్ అక్కడి నుండి పారిపోయినంత పనిచేశారు. మిగతా వాళ్ళంతా విక్రమ్ వెన్నెలను ఒక పర్ఫెక్ట్ కపుల్లా చూశారు. ఆ తర్వాత పార్టీ పూర్తయ్యే వరకు విక్రమ్ వెన్నెలను వదిలి వెళ్ళలేదు. ఆమె పక్కనే ఉండి ఆమెకు జ్యూస్ ఇవ్వటం, ఆమెకి ఇబ్బంది కలగకుండా చూసుకోవటం చేశాడు. వెన్నెలకిదంతా ఒక అందమైన కళ్ళ అనిపించింది. రాత్రి 11 గంటలు. పార్టీ ముగించుకుని ఇద్దరు కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. కారులో వాతావరణం మునుపట్లా లేదు. ఇద్దరి మధ్య ఉన్న మౌనపు గోడ ఇప్పుడు బద్దలైనట్లు అనిపిస్తుంది. బయట చల్లటి గాలికి వెన్నెల ముంగుర్లు ఎగురుతున్నాయి. విక్రమ్ డ్రైవ్ చేస్తూనే ఓరగంట వెన్నెల వైపు చూస్తున్నాడు. ఆమె చీరకట్టు, ఆమె అమాయకత్వం, పార్టీలో ఆమె చూపించిన తెగువ అన్నీ వాడి కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. వెన్నెల అని పిలిచాడు విక్రమ్. వెన్నెల వాడి వైపు చూసింది. పార్టీలో సోనియాతో నువ్వు మాట్లాడిన విధానం రియల్లీ గ్రేట్. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీకు ఈ లోకం గురించి తెలియదేమో అని నువ్వు భయపడతావని అనుకున్నాను. కానీ నువ్వు నాకంటే మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని మనస్ఫూర్తిగా ఇలాంటి అహంకారం లేకుండా చెప్పాడు విక్రమ్. వెన్నెల పెదవుపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది. ఇన్నాళ్ళు తన భర్త నుండి ఒక చిన్న గుర్తింపు కోసం ఆరాటపడిన ఆమె మనసుకు ఒక్క మాట అమృతంలా అనిపించింది. మీకు అవమానం జరగకుండా చూసుకోవటం నా బాధ అండి అంది నెమ్మదిగా. అది మాత్రమే కాదు వెన్నెల, ఈరోజు నువ్వు నాకు ఒక పెద్ద లెసన్ నేర్పావు. బట్టలు, భాష, స్టేటస్ ఇవి మన క్యారెక్టర్ని డిసైడ్ చేయలేవని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ అన్నాడు విక్రమ్ ఆమె కళ్ళలోకి చూస్తూ. కారు బంగ్లా పోర్టికోలోకి ప్రవేశించింది. ఆ రాత్రి విక్రమ్, వెన్నెల తమ గదిలోకి అడుగు పెడుతున్నప్పుడు వారిద్దరు అపరిచితుల్లా లేరు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు స్నేహితుల్లా ఉన్నారు. విక్రమ్ మనసులో వెన్నెల పట్ల ఉన్న అసహ్యం పూర్తిగా కరిగిపోయి ఓ కొత్త ఆరాధన, బహుశా ప్రేమ అనే మొక్కకు బీజం పడింది. విక్రమ్ మనసులో వస్తున్న ఈ మార్పు శాశ్వతమేనా, లేక వాడి పాత లైఫ్ స్టైలు, వాడి బిజినెస్ ప్రపంచం మళ్ళీ వారి మధ్య దూరం పెంచుతాయా? ఇంట్లో వాళ్లకు ఈ మార్పు ఎలా కనిపిస్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.